సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సహారా ఎడారిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దాహార్తితో దప్పికై దాదాపు 49 మంది చనిపోయారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్లోని సహారా ఎడారిలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఎడారి మధ్యలో ప్రయాణిస్తున్న లారీ ఒకటి సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా రోజుల తరబడి తాగటానికి నీళ్ళు లేక, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి దాహం, ఎండ తీవ్రతను తట్టుకోలేక కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నైజర్ దేశంలోని అధికారులు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం మాలి దేశానికి చెందిన ఒక ముస్లిం ఉత్సవానికి హాజరై తిరిగి వాళ్ళ దేశం బయలుదేరారు నైజర్ చెందిన పౌరులు. అక్కడి నుంచి వీళ్ళు సహారా ఎడారిలో ప్రయాణం చేస్తున్నారనమాట. ఎడారి మధ్యలో వాళ్ళు ప్రయాణం చేసిన లారీ సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది. ఎడారిలోని అస్సమాకా ప్రాంతానికి పశ్చిమంగా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో లారీ చెడిపోయింది. ప్రయాణికులందరూ అక్కడికక్కడే చిక్కుకుపోయారు. లారీని బాగు చేయడానికి డ్రైవర్తో పాటు ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఎడారిలో ఎక్కడా తాగునీరు, ఆహారం లేక సహాయం అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి విషమించింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, మండే ఎండల కారణంగా ప్రయాణికులు ఒక్కొక్కరే ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఘటనా స్థలానికి చేరేటప్పటికీ లారీ చుట్టుపక్కల మృతదేహాలు కనిపించాయంట. ఈ విషాద ఘటనలో 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారు దాదాపు 50 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి నీటి వనరు దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి అధికారులు కూడా సమాచారం అందించారు. వారి సమాచారంతో సహాయక బృందాలు చేరేసరికి అక్కడ దాదాపు 49 మంది ప్రాణాలు కోల్పోయి కనిపించారు. మృతులందరూ కూడా నైజర్ దేశ పౌరులే అని చెప్పి నైజర్ అధికారులు ధృవీకరించారు. సహారా ఎడారిలోనే ఆ 49 మంది కూడా అంత్యక్రియలు నిర్వహించి అక్కడే వాళ్ళ సమాధులు ఏర్పాటు చేశారు. ఈ సంఘటన మొత్తం ఆఫ్రికాలోనే ఒక విషాదాన్ని మిగిల్చింది. ఇది ఆఫ్రికా ఖండంలో ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉంది. సహారా ఎడారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒక ప్రాంతంగా గుర్తింపు పొందింది. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, కమ్యూనికేషన్ సౌకర్యాల లేమి ఇవన్నీ కూడా సహారా ఎడారిలో ప్రమాదాలు పెంచుతూ ఉంటాయన్నమాట. సహారా ఎడారిలో జరిగిన ఈ ఘటనతో ఎడారి మార్గాల్లో ప్రయాణ భద్రతపై మరోసారి ప్రపంచం అంతా అల్జడి చోటు చేసుకుంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.